హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ 99 అని ఉంటుందండి మన ఛానల్ నేమ్ అయితే. ఇదైతే నా బర్త్డే బ్లాగ్ అండి. నా బర్త్డే అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను మా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మా ఫ్రెండ్స్తో కానీ. ఇదైతే మార్నింగ్ అండి. ఇంకా నా బర్త్డే రోజు నేనైతే పూజ చేసుకున్నాను ఇంట్లో. అందులో నా బర్త్డే వచ్చేసి ఫ్రైడే వచ్చింది. ఇంకా గడపలు కూడా పూజించుకుంటున్నాను. చూడండి, పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని బియ్య పిండితో ఇట్లా అయితే వేసుకున్నాను. గడప చాలా అందంగా అయితే రెడీ చేసుకున్నాను నేను. నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గరికి వచ్చేసానండి. చూడండి, మొత్తం క్లీన్ అయితే చేశాను నేను దేవుడి దగ్గర. ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఇంకా అయితే దేవుడికి నైవేద్యం పెట్టుకొని ఇలా సింపుల్గా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి వెళ్దామని ఫాస్ట్గా అయితే వర్క్ అయితే అయిపోతుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళేది ఉంటే ఫాస్ట్గా అయితే ఇంట్లో వర్క్ మొత్తం చేసేసుకొని ఫాస్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మా పాపతోటి మా సిస్టర్ వాళ్ళ పాప చూడండి చాలా హ్యాపీగా వచ్చింది తనైతే. ఇంకా ఇట్లా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇక్కడ ఫస్ట్ అయితే వినాయకుడిని పూజించుకున్నాను. ఫస్ట్ ఏ టెంపుల్కి వెళ్ళా కానీ మనం ఫస్ట్ అయితే గణపతిని పూజించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ హనుమాన్ ఉన్నాడని ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి. అయ్యప్ప స్వామి కానీ, సాయిబాబా కానీ, దుర్గామాత, శివయ్య, పార్వతీదేవి, ఇప్పుడు అందరూ దేవుళ్ళు అయితే ఉంటారు. ఇక్కడైతే అర్చన చేయించుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి నెక్స్ట్ అయితే తినడానికి ఏమైనా కావాలి కదా, ఇంకా పెసరట్టు వేసాము అండ్ ఉగ్గాని అయితే చేసుకున్నాము. ఇంకా అదైతే తినేసి ఇంకా నెక్స్ట్ చూడండి మా పాప కూడా ఎట్లా తింటుందో. ఆమెకి ఫుడ్ తినదని కుర్కురే తింటుంది. మొన్న ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను కదా, అదే ఫ్రాక్ అండి ఇది. నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో. చూడండి, హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. ఎంత క్యూట్గా మనం దిష్టి పెట్టుకుంటే చూడండి తను కూడా ఎట్లా పెడుతుందో. చాలా క్యూట్గా అనిపించింది దిస్ మూమెంట్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి కొన్ని సామాన్లు అయితే తీసుకొద్దామని డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్కి వెళ్తే కంపల్సరీగా అన్నీ తిరిగేస్తానండి. మొత్తం నేనైతే అన్ని ఫ్లోర్లు అయితే వెళ్తాను. తీసుకోకపోయినా కానీ అన్ని ఫ్లోర్లలో చూసి అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏదైనా అవసరం ఉంటే తీసేసుకుంటాము. కానీ ఏమి కొత్త మోడల్స్ వచ్చాయి ఏందనేది మొత్తం అయితే పైనుంచి 3 ఫ్లోర్స్ అయితే నేనైతే చూసి వచ్చేస్తాను. మీలో ఎంతమంది ఇట్లా నాలాగా చేస్తారో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ ట్రేస్ కానీ బౌల్స్ కానీ అన్నీ క్వాలిటీ వైజ్ బాగుంటాయండి. ప్రైస్ కూడా నార్మల్గానే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి కిడ్స్కి బాల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మా పాప అయితే నిద్రపోయింది. డీమార్ట్కి ఎంటర్ కాగానే ఆడుకుంటుందేమో చూసాం కానీ అస్సలు లేదండి. డీమార్ట్ నుంచి బయటకు వచ్చేసాక అప్పుడు లేచింది. తను ఎంజాయ్ చేయలేకపోయింది అక్కడ. మేమైతే ఇంకా మొత్తం తిరిగేసాము. చూడండి, ఇక్కడ పిల్లల బట్టలు అన్నీ దొరుకుతాయండి. ప్రతి ఒక్క ఐటమ్ మెన్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ కుర్తీస్ కానీ ఇక్కడ టప్పర్ వేర్ కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాన్ గురించి తెలుసా అండి మీకు? మినీ ఫ్యాన్. ఇది ఎక్కువ వచ్చేసి మనకి సినిమాలలో వాళ్ళు యూజ్ చేస్తారు, ఆర్టిస్టులు యూజ్ చేస్తారండి. ఇవి వచ్చేసి మనకి ఎందుకంటే ఛార్జబుల్ ఫ్యాన్. ఇది ఎక్కడికైనా తీసుకోవచ్చు. బ్యాగ్లో పెట్టేసుకొని మనకి ఫ్యాన్ కావాలన్నప్పుడు ఫ్యాన్, లైట్ కావాలన్నప్పుడు లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ అవుతుందండి ఈ సమ్మర్లో మటుకు. అందుకే ఆర్టిస్టులకు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉండవు కాబట్టి ఎక్కువ ఇవే యూజ్ చేస్తారు. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మేము కూడా ఒకటి తీసేసుకున్నాము అది ఫ్యాను. ఇక్కడ బాటిల్స్ చూడండి, బాటిల్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. మీకు తెలిసిందే కదా డీమార్ట్కి ఎంతమంది వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ వెళ్ళొస్తారో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఏది లేకపోయినా డీమార్ట్కి అయితే వెళ్ళొస్తానండి. వెళ్ళి ఫస్ట్ పైన మొత్తం చూశాక అప్పుడు ఇంట్లోకి ఏం కావాలనేది నేనైతే చెక్ చేసుకుంటాను. ఇక్కడ థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ కూడా చాలా తక్కువ ఎంఆర్పీలు అయితే ఉంటాయి మనకి. ఇక్కడ టప్పర్ వేర్ బాక్స్ ఐటమ్ కూడా బాగుంటుంది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. చూడండి, గ్లాస్ అండి ఇది. గ్లాస్ మీద పైన టప్పర్ వేర్ లాగా వచ్చింది. చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ లీఫ్ ప్లేట్స్ ఉన్నాయి కదా, అవంటే నాకు చాలా ఇష్టం అండి. లీఫ్ ప్లేట్స్ ఇంతకుముందు అయితే నేను యూజ్ చేశాను కానీ తొందరగా పాడైపోయాయండి. చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటాయి అవి. చూడండి, ఎక్కడ పట్టినా ఫ్యాన్స్ అయితే ఉన్నాయి.
మేమైతే చెక్ చేస్తున్నాం అవి పని చేయట్లేదని, కానీ ఆన్ అవుతుందండి. ఛార్జబుల్ పెట్టే ఉంది వాళ్ళు. చూడండి ఎంత బాగా. ఒక్కళ్ళకైతే బాగా మెయింటైన్ చేయొచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ ఇంట్లో ఊకే కరెంటు పోతుంది కదా అండి, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లీఫ్ లాగా ఉంది చూడండి. డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇదైతే నాకు చాలా నచ్చింది అసలు. డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది కూడా అసలు. చూడండి ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మొత్తం. ఇంకా మొత్తం అయితే ఒక రౌండ్ వేసేసి ఇంటికైతే వచ్చాం లాస్ట్కి. ఇంకా మా బాబు చూడండి ఇంటికి వచ్చాక నిద్ర లేచింది. ఇంకా మాజా బాటిల్ తీసుకొని ఇంకా పోయమని చెప్తా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట మొత్తం అయిపోయిందండి. ఇంకా నా బర్త్డే డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా నేనైతే రెడీ చేసుకున్నాను. మరీ హెవీగా కాకుండా మాకున్నంతలో నేనైతే ఎట్లయితే రెడీ అయ్యాము. ఇంకా చూడండి మా ఫ్రెండ్స్ వచ్చారు, మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇంకైతే ఇక్కడ కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. చాలా సింపుల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. ఇది మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, ఎవరిని పిలవలేదు. చాలా సింపుల్గా అయితే ఇట్లా బర్త్డే అయితే చేసుకున్నాము. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అందరు రావడం వల్ల. ఇక్కడైతే మా పాప నిద్రపోతుంది, ఇంకా వాళ్ళైతే లేపుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి నేను హెయిర్ వచ్చేసి కర్ల్స్ పెట్టుకున్నానండి. మా సిస్టరు హెయిర్ స్టైల్స్ మేకప్ ఆర్టిస్ట్ అండి. ఇంకా తనేసి ఇట్లా కర్ల్స్ పెట్టింది సింపుల్గా. హెవీగా రెడీ డ్రెస్ మీద కాబట్టి కర్ల్స్ సెట్ అవుతాయి అనేసి నేను అట్లయితే సెట్ చేయించుకున్నాను. ఎవరికైనా మేకప్ కానీ శారీ డ్రాపింగ్ కానీ హెయిర్ కానీ అట్లా ఏమన్నా కావాలంటే ఫెస్టివల్స్ అప్పుడు ఈవెంట్స్ అప్పటికి తను చేస్తుందండి. మెసేజ్ చేయండి ఎవరికైనా కావాలంటే. చాలా రీజనబుల్ ప్రైజెస్లో చేస్తుంది. లోకల్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైనా బయట ఎక్కడికైనా వచ్చి చేస్తారండి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇంకా కేక్ అయితే ఒకరికొకరు అందరం తినిపించుకుంటున్నాము. చూడండి అందరూ మా ఫ్రెండ్స్ అండి, మా ఆంటీ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇంకా చాలా హ్యాపీగా జరిగిపోయింది బర్త్డే అయితే. చాలా జోక్స్ వేసుకున్నాము. చాలా సింపుల్గా ఎట్లయితే బర్త్డే అయితే సింపుల్గా చేసుకున్నాను. చూడండి నా హెయిర్ చూడండి కర్ల్స్ ఎట్లా పెట్టింది అతను. చాలా బాగా అనిపించింది నాకైతే. లుక్ వైజ్ కూడా చాలా బాగా వచ్చింది అసలు. ఇంకా తను మా సిస్టరు, మా మధ్య అండి, తన వాళ్ళ పాప. చాలా వీడియోస్లో చూసుంటారు పాపని. ఇక్కడ వచ్చేసి మా అమ్మ అండి. ఇంకా కేక్ అయితే నాకు తినిపిస్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చేసి నాకు శారీ గిఫ్ట్ అయితే చేశారు. ఇట్లా మేము ఎవరింట్లో ఏ అకేషన్ జరిగినా కానీ వెళ్తామండి. ఇక్కడ చూడండి మా ఒరిజినల్ వాయిస్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ థ్యాంక్ యూ. ఇక్కడ వాళ్ళైతే ఫీలింగ్స్ని షేర్ చేశారు. బాగా బిర్యానీ చేసాము, దమ్ బిర్యానీ. అది ఎలా ఉందో వాళ్ళు అయితే చెప్తున్నారు. అందుకే అండి నేను ఒరిజినల్ వాయిసే ఉంచేసాను. ఇక్కడైతే లాస్ట్లో అన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా అందరము. చూడండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నా బర్త్డే మూమెంటు. ఇట్లా అయితే చాలా ఫొటోస్ అయితే దిగామండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.